హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ హియర్ ఇస్ ద నో స్పాయిలర్ రివ్యూ ఆఫ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఫిలిం, దేవర్ అపార్ట్మెంట్. సినిమా ఎలా ఉంది? బాగుందా లేదా? 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఫ్యాన్స్కి మెప్పించేలా ఉందా లేదా? అండ్ ఈ సినిమాతో అయినా రాజమౌళి గారి ఖర్చు బ్రేక్ అవుతుందా? తెలుసుకుందాం ఈ రివ్యూలో. అంతకంటే ముందు మీకోసం ఇలా పొద్దున్నే లేచి ఇద్దరంతా చెడగట్టుకొని సినిమా చూసి రివ్యూ ఇస్తున్నందుకు ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేస్తాననుకుంటున్నా. అండ్ దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఫుడ్స్ చాలా పెట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడం ట్రై చేస్తా. సో నో కామెంట్ ది ఫిలిం. నీకు సినిమా ఎలా అనిపించింది అని ఒక్క ముక్కలో చెప్పమంటే, నాకైతే ఈ సినిమా డిసప్పాయింటింగ్గానే అనిపించింది భయ్య. అవును, నాకైతే ఈ సినిమా మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే. మెయిన్లీ థ్రిల్లర్ డిసప్పాయింటింగ్గా అనిపించిన ఆ థ్రిల్లర్ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు రీచ్ అవ్వలే. అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ బాగుండే సినిమాలో, బట్ మోస్ట్లీ ఒక ఓవరాల్ ప్రోడక్ట్గా చూసుకుంటే అంత ప్రేసింగ్గా అనిపించలే. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉండే. ఆ ఫస్ట్ హాఫ్లో డ్రామా, అక్కడక్కడ కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే రైటింగ్ చాలా బాగుండేది. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా ఇంప్రెసివ్గా అనిపించిన, ఆ తర్వాత సెకండ్ హాఫ్ చాలా బోర్ కొట్టేసింది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లోనే మోస్ట్ ఆఫ్ ది స్టోరీ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ హాఫ్లో ఏం చూపిస్తారని అనుకున్నట్టే సెకండ్ హాఫ్ చాలా ల్యాగీగా అండ్ బోరింగ్గా అనిపించింది. అండ్ ఆ క్లైమాక్స్లో పెడదామనుకున్న సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. పే ఆఫ్ బాగానే ఇచ్చిన, సెటప్లో చాలా ఫెయిల్ అయిపోయారు. సో ఆ పే ఆఫ్కి పెద్దగా ఇంపాక్ట్ కూడా అనిపించలేదు నాకైతే. ఎస్పెషల్లీ కొరటాల గారు ఆ స్టోరీ బిల్డింగ్లో చాలా ఫెయిల్ అయిపోయారు భయ్య. ఫస్ట్ హాఫ్లో బాగానే బిల్డ్ చేసిన, ఆ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంపాక్ట్ లేకుండా పోయింది సినిమాకి. ఇక సెకండ్ హాఫ్లో ఏదైనా బాగుందా అంటే అది ఆ సాంగ్ అండ్ ఆ క్లైమాక్స్లో ఒక 3-4 ఎపిసోడ్స్ అంతే బాగుండే అక్కడ. ఇక ఓవరాల్గా సినిమాని థియేటర్స్లో చూడొచ్చా లేదా అంటే ఒక 1 టైం వాచబుల్ అని చెప్పొచ్చు భయ్య. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎలాగైనా చూస్తారు, కానీ నార్మల్ ఫ్యాన్స్ కూడా ఒక 1 టైం వాచ్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమాలోని పాజిటివ్స్ అండ్ మేజర్ నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే, పాజిటివ్స్ గురించి ముందు మాట్లాడదాం. ఈ సినిమాకి మేజర్ పాజిటివ్ అయితే తారకన్ యాక్టింగ్. చాలా చాలా బాగా చేశాడు యాక్టింగ్. అక్కడ ఏం లేకున్నా సీన్స్ని షోల్డర్ పైన లిఫ్ట్ చేశాడు భయ్య తన యాక్టింగ్తో. అండ్ దాంతోపాటు అనిరుద్ మ్యూజిక్ కూడా బాగుండే. అక్కడక్కడ మ్యూజిక్ రిపిటేటివ్గా అనిపించినా వేరే ఇన్స్ట్రుమెంట్స్ వాడడం వల్ల కొంచెం ఫ్రెష్ ఫీల్స్ అయితే వచ్చాయి. అండ్ సాంగ్స్ తోపుతురమని చెప్పలేదు కానీ బాగానే ఉండే, బట్ వాటి ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా లేకుండే. అండ్ ఇంకో పాజిటివ్ అయితే చెప్పే కదా, ఆ ఫస్ట్ హాఫ్లో డ్రామా బిల్డ్ చేయడం, స్టోరీ టెల్లింగ్ బాగుండే. మెయిన్లీ అవి చూసాక నాకు సినిమా బ్లాక్ బస్టర్ అనిపించింది. కానీ ఆ సెకండ్ హాఫ్ అండ్ కొన్ని సీన్స్ చూసాక ఆ ఆశపోయింది సినిమా మీద. అండ్ సినిమాకి ఇంకో పాజిటివ్ అయితే ఆ టెక్నికాలిటీస్, అవి గురించి తర్వాత మాట్లాడుకుందాం మీరండి. అండ్ ఇక్కడ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే, మేజర్ నెగిటివ్ ఆ సెకండ్ హాఫ్. చెప్పే కదా, ఫస్ట్ హాఫ్లోనే స్టోరీ మ్యాక్సిమం అయిపోతుంది అండ్ సెకండ్ హాఫ్లో చూపించడానికి పెద్ద స్టోరీ కూడా ఉండదు. అండ్ దీన్ని పార్ట్ 2కి ఎలా డ్రాగ్ చేస్తారో అది కూడా చూడాలి. సో ఇవి పోయే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఇక సినిమాకి రేటింగ్ విషయానికి వస్తారా, నేనైతే ఒక 2.4/5 ఇద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇక పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకోవాలంటే, ముందు టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో మ్యాక్సిమం అన్ని టెక్నికాలిటీస్ బాగానే ఉండే. ఎడిటింగ్ గుడ్, మ్యూజిక్ చాలా బాగుండే, అండ్ ఆ సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుండే. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ షార్ట్స్ బాగాలేకున్నా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉండే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే పెట్టారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎన్టీఆర్ గారి గురించి. చెప్పా కదా, సినిమాలో అక్కడక్కడ ఏం లేకున్నా తన షోల్డర్స్ పైన సినిమాలో లిఫ్ట్ చేసేసారు అంతే. ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సినిమాతో ఎప్పట్లాగానే. అండ్ ఇంకో మెయిన్ లీడ్ జాన్వీ కపూర్ అయితే నాకైతే ఆ క్యారెక్టర్కి సూటబుల్గా అనిపించింది. పెద్ద స్కోప్ లేకున్నా తన యాక్టింగ్ కూడా అంత బాగాలేకుండా అనిపించింది నాకు. ఎందుకో అసలు ఆ నేటివిటీకి, ఆ యాక్టింగ్కి సూట్ అవ్వలే భయ్యా. క్యూట్గా ఉన్నా నాకైతే తను ఈ రోల్కి అయితే పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ ఇక సైఫ్ అలీ ఖాన్ గారు, శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రెస్ట్ ఆఫ్ గెస్ట్ అందరూ బాగా చేశారు మన రోల్స్లో. ఉన్నంత దాంట్లో చాలా బాగా చేశారు. అండ్ ఇంకా ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉందంట. నిజం చెప్పండి, ఎంతమంది సినిమా పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే సినిమా ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియో మాత్రం ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా అండ్ బాయ్.